ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. అయితే మనకి ఫీజ్ పేమెంట్ ఎక్స్టెండ్ డేట్ అయితే చేయడం అయితే జరిగింది. ఇంకా ఎవరైనా మీరు ఫీజ్ పేమెంట్ కానీ కంప్లీట్ చేసుకోకపోతే మనకి ఎక్స్టెండ్ చేశారు ఫీజ్ పేమెంట్కి సంబంధించి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఎవరైతే కంప్లీట్ చేశారో మీ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి. అండ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే ఏపీ పాలిసెట్కి సంబంధించి ఒకవేళ మా నుంచి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్ మీరైతే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు అమౌంట్ డెబిట్ అయినా కూడా మేమే పేమెంట్ అయితే చేసి అయితే పెడతాము ఈ నెంబర్ అయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ ఒకటి చూసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ టు పాలిసెట్ 2025 ఈజ్ ఎక్స్టెండెడ్ టు 17th April 2025. అయితే మనకి ఇంకా క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయకపోతే మీకు చివరి తేదీ 17th ఎక్స్టెండ్ చేశారు. యాక్చువల్గా మనకి 15th లాస్ట్ డేటు, కానీ ఇంకా చాలామంది ఫీజ్ పేమెంట్లు కంప్లీట్ చేయలేదు. అండ్ వెబ్సైట్లో కూడా చాలా మటుకు ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి 17th వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎవరైనా ఫీజ్ పేమెంట్ చేయకపోతే మీకు ఇంకా ఆపర్చునిటీ ఉంది ఫీజ్ పేమెంట్ చేయడానికి. డిప్లొమాలో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, సో 10th క్లాస్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి వెయిట్ చేస్తున్నారో, సో అలాంటి వాళ్ళైతే మీరు పాలిసెట్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చాలామంది ఫీజ్ పేమెంట్ స్టేటస్ గురించి అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఫీజ్ పేమెంట్ ఒక క్యాండిడేట్ నేను పేమెంట్ చేశాను. పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫిల్డ్ సక్సెస్ఫుల్ అని చెప్తుంది, కానీ డైరెక్ట్గా నాకు ఫీజ్ పేమెంట్ డౌన్లోడ్ అయినట్టు రిసిప్ట్ కూడా రావడం లేదు. ఎందుకంటే మనకు వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని చెప్తుంది. ఇక్కడ మీరు అప్లికేషన్ స్టేటస్ పక్కనే పేమెంట్ స్టేటస్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ ఇవి ఇచ్చిన తర్వాత స్టేటస్ క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఒక క్యాండిడేట్ చూపించాను, నేను ఫీజ్ పేమెంట్ చేసిన అమౌంట్ అయితే మనకు చూపిస్తుంది. ఏ డేట్ నేను ఫీజ్ పేమెంట్ చేశాను అనేది కూడా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి. అప్లికేషన్ స్టేటస్ క్లిక్ చేసుకొని మీరు ఏ బోర్డు అయితే బోర్డు సెలెక్ట్ చేసుకొని హాల్ టికెట్ నెంబర్ ఇచ్చుకొని లేదా మొబైల్ నెంబర్ ఇచ్చుకొని డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత వ్యూ అప్లికేషన్ క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ మొత్తం కూడా చూపిస్తాయి. మీరు ఎంత ఫీజ్ పేమెంట్ మీకు అంటే మీ ఫోటో సిగ్నేచర్ ఇవన్నీ కూడా చూపిస్తాయి. ఫీజ్ పేమెంట్ అయితే మీరు పేమెంట్ స్టేటస్లో చెక్ చేసుకోవడమే. సో ఇంకా ఎవరైనా ఫీజ్ పేమెంట్ చేయకపోతే వర్రీ పడద్దు, మనకి 17th వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇది మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని అయితే క్లియర్గా చెప్పాను. అండ్ హాల్ టికెట్స్ అయితే అడుగుతున్నారు. హాల్ టికెట్స్ ఎగ్జామ్కి 1 వీక్ బిఫోర్, అంటే 30th రిలీజ్ చేస్తే 30th 1 వీక్ బిఫోర్ మనకు హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తారు. వన్స్ రిలీజ్ అవ్వడం వెంటనే వాట్సాప్ గ్రూప్లో కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్స్ చేస్తాను. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ నుంచి కూడా జాయిన్ అవ్వండి. ఇది సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.